నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వృషభ రాశి వారికి రేపటి రోజున మీకు ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం కనబడుతోంది. అలాగే మీరు చేస్తున్న పనులు రేపటి రోజున అంతగా త్వరగా పూర్తి కాకపోవచ్చు. ఆర్థిక పరంగా సమస్యలు ఏర్పడబోతూ ఉన్నాయి కాబట్టి కాస్త ధన నష్టం అనేది మీరు పొందే సూచన కనబడుతోంది. కాబట్టి రేపటి రోజున మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున దాంపత్య జీవితంలో కూడా కొన్ని సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు మీ జీవిత భాగస్వామితో రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో మాత్రం దురుసుగా ప్రవర్తించకూడదు. దీనికి కారణంగా మీ మధ్య దూరం పెరిగే ప్రమాదమే ఉంది, కానీ మీ మధ్య ప్రేమ పెరగకపోవచ్చు. కాబట్టి రేపటి రోజున మీరు మీ జీవిత భాగస్వామితో ఎంత ప్రేమగా వ్యవహరిస్తే అంత మంచిది. ఇంట్లోని పరిస్థితులు కూడా సంతోషకరంగా మారేందుకు అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున ఎటువంటి విషయం అయినా కానీ మీకు తెలుసో తెలియకనో మధ్యలో మాత్రం దూర్చకండి. మీకు ఏ విషయం అయినా కూడా పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే దానికి సంబంధించిన చర్చలు సాగించండి. అంతేగాని మధ్యలో మాత్రం ఎవరు మాట్లాడుతూ ఉన్నా మీరు తలదూర్చకండి. వృషభ రాశి వ్యక్తులకి కెరియర్ పరంగా మీకు అయితే ఇప్పుడు నూతన ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం చాలా బలంగా కనిపిస్తోంది. కాబట్టి మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా మీరు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోవాలి. మీకు అయితే మంచి భవిష్యత్తు అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున ఏదైనా వేడుక జరిగే అవకాశం కూడా చాలా బాగా కనబడుతోంది. బంధుమిత్రులను మీరు కలుసుకుంటారు. ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోంది. ఈ రాశి వ్యక్తులకి దూర ప్రాంత ప్రయాణాలు చేసే విధంగా కూడా కాలం కలిసొస్తోంది. వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున వ్యాపార పరంగా చూస్తే అనుకూలత బాగా పెరగబోతోంది. వ్యాపారంలో చక్కటి లాభాలు అనేవి చూస్తారు. ఇప్పటి వరకు మీరు పడినటువంటి శ్రమ, ఒత్తిడి అనేది ఇప్పుడు తగ్గిపోబోతూ ఉంది. విద్యార్థులకి కూడా విదేశాలలో విద్యకు సంబంధించి కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ అవకాశం కనిపిస్తోంది. విదేశాలకు వెళ్ళేటటువంటి మీ ప్రయత్నం ఇప్పుడు తప్పక ఫలించబోతోంది. వృషభ రాశి వారికి రేపటి రోజున కొత్త మిత్రుల పరిచయం కూడా ఏర్పడబోతోంది. మీరు విందు వినోదాది కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి రేపు లక్ష్మీదేవికి పూజిస్తే చాలా మంచిది. అదేవిధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా ఆంజనేయ స్వామి మందిరానికి వెళ్ళి స్వామివారికి ప్రదక్షిణ చేసుకోండి. మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.